రేయ్ ఎప్పుడు వర్కేనా? రేయ్ ఆకలిస్తుందిరా. అదేంటి వర్మ గారు, ఇప్పుడేగా తిన్నారు, మళ్ళీ ఆకలేంటి? ఇది ఇంకో రోజు సార్. ఓహో, ఇంకో రోజా? అవును సార్, మీరు మధ్యలో దూరకండి, చెప్పేది వినండి. లిఫ్ట్ అడిగి నీకు లూజ్ అయిపోయాను రా. నా వల్ల కాదు, నువ్వు వెళ్ళి వండుకో. ప్లీజ్ ఎలా పోరా. పెళ్లికి ముందు ఎవరు ఇంట్లో లేనప్పుడు దూరి మరీ వండి పెట్టేవాడివి. ఇప్పుడు అర్థమవుతుంది, పెళ్లి అక్క మారిపోయావు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పోరా. నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళిపోదు. ఏయ్ అసలు వీడుకోదు వాడు. వీడిని అంటకట్టాడు చూడు. ఫోన్ ఎత్తరా, నీ సంగతి చెప్తా. హలో, అసలు నువ్వు ఎలాంటి వాడిని అంటకట్టావు తెలుసా? ఒక్కసారి కూడా వండి పెట్టట్లేదు. పెళ్లి కాకముందు తెగ వెంట పడ్డాడు. ఏది కాదో అసలు నిన్ను అనాలి, మాట్లాడుకో. ఛే, రోజు వండి పెడితే తింటావుగా, ఒక్కరోజు చేయమంటే ఫోజు. అయినా ఈరోజు మనుషులు మారిన వాళ్ళు రేపు మనసులు కూడా మారవని గ్యారంటీ ఏంటి? ఇస్తానే, గ్యారంటీ ఇస్తా. వారంటీ కూడా ఏమన్నా? ఇస్తావులే, ఆ తొక్కలో గ్యారంటీలు. సౌండ్ చేయకుండా పనిచేస్తే మంచిది. సౌండ్ లేకుండా పంచాలంట. నేను వండి పడుతుంటే బాగా దొబ్బి తిని అరక్కు నా మీద అరుస్తున్నాడు. ఒకరోజు వండటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది వీడికి. నీకే చెప్పేది, సౌండ్ రాకూడదు. అంటే మాట్లాడే హక్కు లేదా? నేనేమన్నా బానిసనా? అయితే నువ్వు వండుకో. ఆకులు అట్టుబడి గడిచి నా కరం బట్టి పెళ్లి చేస్తున్నాను నిన్ను. నాది సేమ్ ఫీలింగ్. ఈ దిక్కుమాల పట్టి ఇప్పుడే రావాలి నా కర్మకి. ఇప్పుడు కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది వాడికి. నేను ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేస్తా. ఏం తిందాం? బిర్యానీ. హలో ప్యారడైజ్, బిర్యానీ కొంచెం స్పైసీగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ అన్నా. నువ్వు కూడా సౌండ్ తగ్గిస్తే మంచిది. ఆడు సౌండ్ తగ్గించాడు కానీ తల పగిలిపోతుంది. ఈలోపు సాంగ్స్ అన్నా విందాం. ఆకలి దంచేస్తుంది, త్వరగా వస్తే బాగుండు. ఏ బెల్లు మోగుతుంది, ఎవరో చూడు. నిన్నేనే, ఎవరో బెల్లు కొడుతున్నారు చూడు అక్కడ. దీనికి పట్టుండే కొవ్వు అంతా ఇంత కదా, కొవ్వు బట్టి లబ్బ 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 కొట్టుకుంటుంది ఇది. ప్యారడైజ్ నుంచి ఆర్డర్ చేశారు సార్. పే చేయాలా? లేదు సార్, చేశారు సార్. ఓకే, వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. దీనికి వండడానికి ఒళ్ళు బద్ధకం. ఏయ్ ఫుడ్ వచ్చిందిరా, భోజనం చేద్దాం. దిగదు తెలుసు కదా. సరే సారీ చెప్పానుగా, రా భోజనం చేద్దాం. సరే నాకేంటి, నువ్వు రాకపోతే నేను తినేస్తాను. ఎవరిని బెదిరిస్తావేంటి? అబ్బా, మంచి ఆకలి మీద ఉన్నాను, టైంకి వచ్చాను. ప్లేట్ లాక్కుంటా ఏంటారు దరిద్రంగా. పక్క బాత్రూమ్ నుంచి వచ్చిన సబ్బుని మొహం కడుకున్న పింజారు వెదవా దరిద్రుడా. అబ్బా, ఆకలి దంచేస్తుంది. కర్మకు దొరికారా మీరిద్దరు నాకు. అయినా కరువు ప్రాంతం నుంచి వచ్చినట్టు అలా తింటున్నావు ఏంటారు నువ్వు? దరిద్రుడు. తిను. ఏంటి ఇంకా రాలేదు? నేను ఆర్డర్ చేసిన బిర్యానీ సిగ్గు లేకుండా ఎలా తిన్నావు? ఏయ్ నేను పిలిచానా, నువ్వే రాలేదు, దాన్ని నన్నేం చేయమంటావు? ఆ తిన్నా ఏంటి ఇప్పుడు? పక్క వాటే మూతి మూకుడైపోతుంది. సూపర్. అయినా ఇప్పుడేం మీటింగ్ రా చెప్పకుండా నువ్వు? వచ్చేస్తుందిరా. ఏది ముందు చెప్తావు? హాయ్ హాయ్. హాయ్, బాగున్నారా? హాయ్. ముందు చెప్తే మంచి డ్రెస్ వేసుకొచ్చాను కదా దరిద్రుడా. ఇంకేంటి మరి?
ఏంట్రా నువ్వు? ఏంటి సిగ్గుపడతావు? చూసి మాట్లాడు. హాయ్. అండ్ షీఈ్ కావ్య, తెలుసు కదరా. మై బెస్ట్ ఫ్రెండ్. ఇంకేంటండి సంగతులు? మీ ఫ్రెండ్ ఇప్పుడు మీ గురించి చెప్తూ ఉంటాడండి. ఇంకెంతసేపు? టైం అవుతుంది, ఆకలిస్తుంది. బయటకు వచ్చేదాకా ప్రాణం తీసావు. ఇంకెంతసేపు వెయిట్ చేయాలి? వచ్చేస్తా అన్నాడు. ఈ పాడి దారిలోనే ఉంటాడు. ఇద్దరికిద్దరే. అదిగో వచ్చాడు. ఏంట్రా ఎంతసేపు కూర్చుంటారు ఇలా ఇద్దరు? ఏం మాట్లాడుకోరా? కావ్య, వీడు ఎలాగో మాట్లాడు కానీ కనీసం నువ్వైనా మాట్లాడవా? ఓరే బాబోయ్, మీ మౌనం నా పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది. మాట్లాడుకోండిరా. కావ్య, వేణు అంతా చెప్పాడు, కానీ ఒకటి మాత్రం చెప్పగలను. నేను ఒక అనాథని. ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరు, ఒక వీడు తప్ప. నేను ఈరోజు హ్యాపీగా ఉన్నానంటే దానికి కారణం మాత్రం వీడే. నేను ఎప్పుడు దేవుణ్ణి ఒకటే కోరుకుంటాను, వీడెప్పుడు నాతోనే ఉండాలని. వేణు లేకపోతే వర్మ లేడు. లేదు అలా అనకు. నీకు నేనున్నాను. నువ్వు ఒప్పుకుంటే నీ జీవితంలోకి వస్తా. ఐ లవ్ యూ. నాకు అమ్మ నాన్న ఎలా ఉంటారో తెలియదురా. రే ఏంట్రా నువ్వు? కానీ ఫస్ట్ టైం నీలా ఉంటారనిపిస్తుందిరా. చెప్పానా వీడు ఎమోషనల్ అవుతాడని? రే, నీకు నేనెంతో, నాకు కూడా నువ్వు అంతేరా. కానీ కావ్యకి నువ్వంటే ప్రాణం. చూడు, తన కళ్ళలో కనపడుతోంది. అవునరా. ఇప్పుడన్నా నవ్వరా. ఎమోషనల్ ఫెలో వీడు. ఏయ్, ఎవరికే ఈ కొత్త మొబైల్? నా ఆఫీస్కి ఆర్డర్ పెట్టావేంటి? నాకే. అదేంటి, మొన్నే కదా కొత్త మొబైల్ కొన్నావు. కొన్నావులే, తొక్కలో ఫోన్. మాట్లాడితే హ్యాంగ్ అవుతుంది. అరే, హ్యాంగ్ అయితే సర్వీస్ సెంటర్లో ఇస్తే సరిపోద్ది కదే, దానికి పోయి కొత్త మొబైల్ కొన్నావు ఏంటి? అయినా నా మడితో నేను కొనుక్కుంటే నీకేంటి? అదేంటి, నీది నాది అని విడదీసి మాట్లాడతావేంటి నువ్వు? లేక నాది కూడా నీదేనా? మనది అనుకుంటే మంచిది. అయితే నువ్వు అలాగే అనుకో. అంటే నువ్వు అనుకోవా? అదేగా అర్థం. స్పెసిఫిక్ గా చెప్పాలా? అంత క్లారిటీ ఉన్నదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? అంటే పెళ్లి చేసుకోకుండా ఉండడం మంచిదేనా నీ ఫీలింగ్? ఇవన్నీ వెంట పడినప్పుడు లేదా? నేనా? మరి నేనా? అయినా నిన్ను కదే, నిన్ను నాకు అంటగట్టేట్టు చూడు. నువ్వు అమాయకురాలని ఆండాలి. నువ్వు పెద్ద ముదురు ముంజవే, ఆ సంగతి తెలియదు. మధ్యలో వాడించేశాడు. మారిపోయింది నువ్వు. ప్రేమించేటప్పుడు ఒకలా, ఇప్పుడు ఒకలా. నేను మారాను, నువ్వు మారావు, తెలుస్తూనే ఉంది. తెలియడానికి ఏం లేదు. నువ్వు మాట్లాడే మాటలే చెప్తాయి. అడుగు. నువ్వు చేసే చేష్టలు అర్థం కావట్లేదా? నీకు మాలింత ఛే! కోపమే. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయడం ఎందుకని ఏదో కోపంలో అన్నాను. అలా అంటావని నా శాలరీతో కొన్నా. అది కాదు, ఒక ఫోన్ ఉంది కదా, మళ్ళీ ఇంకోటి ఎందుకు కొండమన్న ఫ్రస్ట్రేషన్లో తిట్టేశాను. సారీ. నేను కూడా సారీ. ఇట్స్ ఓకే. సిగ్గు లేకుండా తిన్నా. కుక్క నోటికి పోయి చక్కదనం మొంగొట్టుకోవడం అంటే ఇదే. అయినా ఇప్పుడు బాధపడేం లాభం, చూసుకో ముందు ఉండాలి. వంట నేను చేశాను కదా, అంట్లో నువ్వే తోమాలి. తోమేస్తావులే నా బుజ్జి కొదు. నువ్వు తోమేవా? అంటే మీరు తోమరా సార్? నేను తోముతాను. ఐఎమ్ పోలీస్ ఆఫీసర్. నేను అవును అటువంటి అన్ని. అదేలేండి, అర్థమైంది. వర్మ గారు ఏంటి బాగా ఫ్రస్ట్రేషన్లో ఉన్నట్టున్నారు? అబ్బే
ఏం లేదు సార్. కావ్య, షాపింగ్ అంటావు, గంటలు గంటలు లేట్ చేస్తావు. రా త్వరగా, నేను కారు వెయిట్ చేస్తుంటా. సరే. వాడు నువ్వు ఈరోజు దొరుకుతాయి రెడ్ హ్యాండెడ్గా. కావ్య, త్వరగా రా, ఎంతసేపు? వీడెక్కడున్నాడు అసలు? ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ వస్తుంది. లిఫ్ట్ చేయరా. ఛ. హలో, షాపింగ్కి వస్తున్నాం, నువ్వు కూడా వచ్చి. ఇప్పుడు షాపింగ్ ఏంటి? రావా? సరే వస్తాలే. వస్తున్నా. త్వరగా రా. ఓకే ఓకే బాయ్, తొందరగా వచ్చేసాయి. బాయ్. వచ్చేస్తా, బాయ్. వస్తున్నా కదా, ఓ హారన్ కొడితే ఎలా? ఏంటిది ఎంతసేపు అని రాదు? ఫోన్ కట్ చేస్తుందేంటి? హే హాయ్ రా, ఎంత లేట్ అయిందేంటి? ఏంటి వారు మా సడన్గా షాపింగ్? ఏం మరి, మీ ఫ్రెండ్ పెట్టింది. ఓ మేడం ప్రోగ్రామా? ఏంటి సైలెన్స్? మాతో మాట్లాడరా మేడము? ఒక్క నిమిషం రా, నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను, కూర్చున్నానండి. సరేరా. బయలుదేరే ముందు ఫోన్ చేస్తావేంటి? కొంచెం ముందు ఫోన్ చేయొచ్చు కదా. డోంట్ టాక్ టు మీ. అబ్బో కాదు బంగారం, ప్లీజ్ బిహేవ్. కోపం వచ్చిందా? అబ్బా నీ కోపం ఎలా తగ్గించాలో నాకు బాగా తెలుసు. అలా అడిగితే ఎలాగే పదరా. మీరు లోపలికి వెళ్ళండి, వస్తున్నా. నువ్వురా. మీరు పదండి, వచ్చేస్తాను. సరే వాడు వస్తాడు కానీ మన వెళ్దాం పద. ఈరోజు నా పరుసు ఖాళీ, అర్థమైంది. నీకేం కావాలంటే తీసుకో బంగారం, మై హోనా. దీని రేట్ ఎంతో? బాగుంది కదా? అంత నచ్చిందా ఇది? ఇంకోటి తీసింది మళ్ళీ. ఇది వదిలే, రేట్ ఎక్కువ. ఇంకోటి తీయండి, ఇంకోటి తీయండి. అంటే అది పెద్ద బాగాలేదు. ఈ రేట్ ఎక్కువ ఉన్నట్టున్నాయి. గురువు గారు రేటు తక్కువలో ఏం లేవా? బంగారం కొంచెం కాస్ట్లీ చూపించమన్నాలే. ఇది కాదు, ఇందాక తీసిన చూడు. ఇది డిజైన్ కొంచెం బాగాలేదు కదా. షాపింగ్ కని వచ్చి ఎలా కూర్చున్నాడు చూడు. ఇది ఓకే, ఇది ఓకే. ఇలావే ఆడనే కడతాడు బిల్లు. మీరు కానివ్వండి. వద్దు, నాకు అదే కావాలి.
ఇది చూసావా, ఇది బాగుంది. నచ్చిందా? ఇది తీసుకుందాం. ఆ, అది కూడా తీసుకుందాం. రే ఆ, రే నాకు చిన్న కాల్ వచ్చింది, నేను కింద కార్లో ఉంటాను, మీరు వచ్చేయండి. అమ్మ నా కొడుకు ఎస్కేప్ అయిపోయాడు. నేను అడ్డంగా దొరికిపోయాను. నేనున్నా కదా. నేనున్నా. బంగారు ఇక్కడ రేట్లు బాగా తక్కువ అనుకుంటాను. ఇంకెప్పుడు రావద్దా ఇక్కడికి? ఏంటి ఎక్కువ చేస్తున్నావు? జోక్ చేసేలేవే. ఏంట్రా అలా వచ్చా మధ్యలోంచి? కావ్య ఎంత ఫీల్ అవుతుంది? ఛే. ఆ బంగారు నీకోసం షాపింగ్కి వెళ్ళాను, చీర కూడా కొన్నాను. అవునా, అయితే త్వరగా వచ్చేయండి. వచ్చేస్తున్నాను, ఓ 5 నిమిషాలు నీ ముందుంటా. ఓకే. రే వర్మ కారాపరా. ఓకే బాయ్. బాయ్ రా. బాయ్. ప్రేమగా శారీ కొన్నావు ఎప్పుడన్నా? వేణు చూడు, వాళ్ళ ఆవిడికి శారీ కొన్నాడు, నువ్వు ఉన్నావు. మాట్లాడరే. ఇందుకే నా పెళ్లి చేసుకుంది. అంత చూసుకోలేని వాడివి ఎందుకు చేసుకున్నావు? నువ్వు మాట్లాడు. ఏ వేలు చూపించుకు. నిన్ను కోసి కారం పెట్టాలి. హలో రాము, చెప్పు. సైడ్ దగ్గర ఉన్నావా? నేను వస్తున్నా సైడ్ దగ్గర. నేను సైడ్ దగ్గరకు వస్తున్నా, ఫోన్ పెట్టవా. తోడు సలహా ఇచ్చేవాడు. ఈ కోపాలకి ఎంత తక్కువ లేదు. నీకు ప్రేమించడమే రాదు. ఏమి నటిస్తున్నావే?